శ్రీకాళహస్తిలో అంతర్జాతీయ ధ్యాన దినోత్సవాలలో భాగంగా బాబు అగ్రహారం పాఠశాలలో అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం చేపట్టారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థ శిక్షకురాలు క్రాంతి ఆధ్వర్యంలో విద్యార్థులు ఉపాధ్యాయులు ధ్యాన సాధన చేశారు. ధ్యానం ఎలా చేయాలి, దీనివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి అని క్రాంతి వివరించారు. శరీరం దేవుడు ప్రకృతి ఇచ్చిన ఒక అందమైన బహుమానం. ఆ శరీరాన్ని సో కొంతసేపు మనం మెడిటేట్ చేద్దామా? మరి అర్థమైందా? ఎస్, మాట్లాడకుండా ఆ శబ్దాలన్నిటినీ స్వీకరించండి. ఎలా ఉంది? అందరికీ నమస్కారం. ధ్యానం మన జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. ధ్యానం ఎప్పుడైతే చేస్తామో మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉండగలం, మానసికంగా ప్రశాంతంగా ఉండగలము. అలాగే మన దైనందిక జీవితంలో మన కార్యకలాపాలు సరిగా అవ్వడానికి ధ్యానం అనేది తోడ్పడుతుంది. అందుకనే 21 డిసెంబర్ని ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ప్రపంచ ధ్యాన దినోత్సవంగా వరల్డ్ మెడిటేషన్ డేగా ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థాపకులు గురుదేవ్ శ్రీ రవిశంకర్ గారిని ఈ ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని ప్రారంభించడానికి యునైటెడ్ నేషన్స్ ఆహ్వానించింది. ఈ సందర్భంగా గురుదేవ్ రేపు 21 డిసెంబర్ రాత్రి 8:30 గంటలకు ప్రపంచానికి ఆన్లైన్లో ధ్యానాన్ని నిర్వహిస్తారు. ఇది యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఈ ధ్యానంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనొచ్చు. యూట్యూబ్ ఛానల్లో గురుదేవ్ అని టైప్ చేసి ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేసి ఆ తర్వాత ఈ సర్టిఫికేట్ని కూడా పొందొచ్చు. కావున ప్రతి ఒక్కరిని కూడా ధ్యానం చేసి ప్రశాంతంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండవలసిందిగా మనవి చేయటమైనది. మెడిటేషన్ డే సందర్భంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ద్వారా ఎన్నో స్కూళ్ళల్లో, కాలేజీల్లో ధ్యానం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలకి ఏకాగ్రత అనేది చాలా చాలా ముఖ్యం. ఎప్పుడైతే ఏకాగ్రత అనేది ఉందో వాళ్ళకి చదువుకి ఉపయోగపడుతుంది. అలాగే వాళ్ళ ఆటల్లో కానివ్వండి, వాళ్ళ జీవితంలో ప్రతి దానికి కూడా ప్రశాంతమైన మనసుకి, అలాగే ఏకాగ్రత ఉన్న మనసు, దాని వలన వాళ్ళకి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ శ్రీకాళహస్తిలో బాబు అగ్రహారం స్కూల్లో పిల్లల చేత ధ్యానం చేయించడం జరిగింది. అలాగే వాళ్ళని ప్రతిరోజు కొంచెం సేపు ధ్యానం చేయవలసిందిగా వాళ్ళకి వివరించడం అయినది.